తదుపరి కన్యారాశి గురు. కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ 2025 నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం, ఇంకా ఏమైనా చెప్పొచ్చు దీనికి. కన్యారాశి వాళ్ళదే రాజ్యం, వీళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఈ మాట నేను ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు కూడా అద్భుతముగా ఉంది కన్యారాశి వాళ్లకు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కన్యారాశికి సప్తమములో షష్టగ్రహ కూటం ఏర్పడుతూ ఉన్నది. అలాగే మామూలుగా ఏకాదశంలోకి కుజుడొస్తాడు. మళ్ళీ అద్భుతముగా భూముల నుంచి రావాల్సినటువంటివి కానీ, డబ్బులు రావాల్సినటువంటివి కానీ, లేదా ఏదైనా ఫ్యాక్టరీలు ఇట్లాంటివన్నీ మనము పెట్టాలి, వ్యాపారపరంగా ముందుకు నిలదొక్కుకోవాలి అని కానీ, అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థలలో కానీ ఒక్కటి అని కాదు, అద్భుతం అంటే అత్యద్భుతముగా ఉన్నది కన్యారాశి వాళ్లకు. భూముల వలన బాగా కలిసి వస్తుంది. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. చాలా అనుకూలముగా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఈ సంవత్సరం గృహలాభము, ధనలాభము, బంధువుల వలన మేలు జరగటము, రుణ విముక్తి. ఎవరికైతే మీరు డబ్బులు ఏదైనా బాకీలు ఉంటే తీర్చుకోగలుగుతారు గాక. భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం ఉన్నది. పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. విపరీత రాజయోగం అనేది ఉన్నది. ఉన్నట్టుండి మీరు ఒక్కసారిగా చీకట్లో లైట్ వస్తే ఎట్లనో అలా ఒక వెలుగు వెలుగుతారు. ఇప్పుడు ఈ సంవత్సరం అన్ని రంగాలలోనూ చక్రము తిప్పటం అనేటువంటిది జరుగుతుంది. ప్రమోషన్లు రావటం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు, విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు. వివాహము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు ఆ యోగాలు ఉన్నాయి. ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము ఉంది, వస్తుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది. వ్యాపారస్తులకు ధనలాభము మామూలుగా లేదు. మీరు 10 రూపాయలు రావాలి అంటే 100 రూపాయలు వచ్చే విధముగా ఉంది ఇప్పుడు. అందుకని జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు మంచి రాజయోగము పట్టటంలాగా ఉన్నది. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మెడల్స్ సంపాదించేటువంటి, అవార్డులు సంపాదించేటువంటి విధానం ఉంది. గృహయోగం, కొత్తగా ఇల్లు కొనడము లేదా స్థలాలు కొనుక్కొని కట్టివ్వడము, ఇలాంటివి ఏవో ఉంటాయి. అలాగే లోన్లు, ఎవరైతే పెద్ద పెద్ద లోన్లు పెట్టుకుంటారో, చిన్నపాటివి కాదు, 10 కోట్లు, 5 కోట్లు, ఇలాంటి కోట్లల్లో, లక్షల్లో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. కన్యారాశి వాళ్లకు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటైతే చాలా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన లాభాలన్నీ మీకు నిజంగా రావాలి అంటే మీ యొక్క జాతకం ఒకసారి చూసుకోవాలి. మీకు ఏ గ్రహస్థితులు, ఏ లగ్నమైంది, ఏ గ్రహస్థితులు ఎక్కడున్నాయి అనేటువంటిది చూసుకుంటే, చిన్న పరిహారం కనుక ఏదైనా ఇబ్బంది అయితే చేసుకుంటే తప్పకుండా నేను చెప్పినవన్నీ మీకు లభిస్తాయి గాక. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.